పోతారు. కాబట్టి కాంగ్రెస్ గురించి ఆలోచించడం తక్కువ, అవసరం కూడా లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. అందుకనే నిన్న నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారి మా మేనిఫెస్టో చెప్పారు. అందుకనే మీరు ఆలోచించండి, బీజేపీ వస్తే ఏమవుతుంది అని కూడా మీకు మనసులో ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నాను, రేపు బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు పండించే పంటకు 2100 నుంచి 3100 వరకు పెంచబోతా ఉన్నాం. ఇది కౌలు రైతులందరూ కూడా ఆలోచించాలి. కౌలు రైతులందరూ ఆలోచించండి. క్వింటాల్కు 1000 రూపాయలు పెంచబోతా ఉన్నాం. ఇది మనందరికీ ఒక శుభవార్త. అంతేకాదు, ఇవాళ పుట్టబోయే బిడ్డకు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి 21 సంవత్సరం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు అందిస్తామని బీజేపీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఇలా చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఒకే ఇంట ఇద్దరికి పెన్షన్ ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ మేనిఫెస్టో కూడా చూడండి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా అని చెప్పినాం. అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా చదువుకుందామంటే పిల్లలకు వేలకు రూపాయలు అవుతా ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఒక్క బడి పంతులు కూడా నియమించలేదు. ఇది వాస్తవా కాదా? చదువుకున్న వాళ్ళని అడగండి. ఈ 10 సంవత్సరాల్లో మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటే పోయి టీచర్లను అడగండి, ఇది నిజమా కాదా? 10 సంవత్సరాలు ఒక బడి పంతులు కూడా నియమించకపోతే మన పిల్లలకు చదువు ఎట్లా వస్తుందో ఆలోచించాలి. అందుకనే ఇవాళ పిల్లలకు బడి ఫీజులు భారం అవుతూ ఉన్నాయి. 30 నుంచి 50 వేలు అవుతున్నాయి ఒక్కొక్క పిల్లగాడిని చదివించాలంటే. అందుకనే బీజేపీ వస్తే ఉచితంగా విద్య అందిస్తాం. అదేవిధంగా వైద్యం, ఇవాళ హాస్పిటల్ పోతే 50 నుంచి 1,00,000 రూపాయలు అవుతున్నాయి ఒక్కొక్కరికి. అప్పుల పాలు అవుతా ఉన్నారు. అందుకనే ఫ్రీగా 10 లక్షల లోపు ఎవరికి ఆపద వచ్చినా వాళ్లకు 10 లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తామని మా నరేంద్ర మోడీ గారు నిన్ననే చెప్పడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం కాబట్టి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ పథకం కింద ఎవరికైతే తీసుకున్నారో సంవత్సరానికి 4 సిలిండర్లు ఫ్రీగా కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే బీజేపీ యొక్క మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉన్నది. ఇది మొత్తం కూడా మాటల ప్రభుత్వమే తప్ప ఇది కేసీఆర్ లెక్క మనం చేసి చూపిస్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేసి చూపిస్తారు. మీకు తెలుసు, అయోధ్యలో ఎవరు ఊహించని విధంగా రామ మందిరం నిర్మించినాం. కాశ్మీర్లో 370 అటుకలు రద్దు చేసినాం. ఆ విధంగా దేశంలో ఎన్నో చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే మోడీ గారి యొక్క మాటలు నమ్మండి. బీజేపీ అలా కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో రాబోతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. ఇది మనందరికీ కూడా గర్వపడేటువంటి విషయం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేదు. అందుకనే ఇవాళ బీజేపీ చెప్తుంది, ఇవాళ కేసీఆర్ గడిల పాలన, దొరల పాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దొర ఇచ్చేటోడు మనం అడుకునేటోడు లెక్క ఉంది ఈరోజు. అందుకనే మనకు రాజ్యాధికారం మన చేతిలో పెడతా అంటున్నారు. ఇక్కడ నేను కూడా ఒక బీసీ బిడ్డను కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాకు ఓటేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను.